సార్, ఏం చేస్తున్నారు? బంగారి, అయ్యో, నన్ను సార్. క్షమించు. సార్ నన్ను క్షమించు బంగారి. సార్, ఏడవకండి సార్. సార్, దయచేసి ఏడవకండి. బంగారి, నువ్వు నా కోసం, జాను కోసం ఎంతో చేశావు. ఇన్ రిటర్న్ నేను నీకేం చేశాను? నేను నిన్ను చాలా బాధ పెట్టాను బంగారి. అబద్ధం చెప్పి నేను నిన్ను మోసం చేశాను. సార్, ప్లీజ్ సార్, ఏడవకండి. తప్పు లేదు బంగారి, ఎందుకంటే నేను నిన్ను చాలా ఏడిపించాను కదా. సార్, మనం మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదనిపిస్తోంది. నేను వెళ్తున్నాను. బంగారి, లేదు బంగారి, నా మనసులో ఉన్నది చెప్పడానికి ఇది కాకుండా వేరే సిచ్యువేషనే నాకు దొరకదు. ప్లీజ్ బంగారి, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. బంగారి, నాకు చాలా గిల్టీగా ఉంది బంగారి. నిన్ను చూసినప్పుడు అంతా ఏదో పెద్ద ద్రోహం చేశానన్న ఫీలింగ్ వస్తుంది. సార్, రేపు మీకు పెళ్ళి సార్. మీరు వెళ్ళి పడుకోండి. ఇప్పుడు మీరేం మాట్లాడినా అది తప్పుగానే ఉంటుంది. ఏంటి బంగారి, నేను తాగేసి మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? లేదు బంగారి, ఇప్పుడే నేను నా మనసులో మాట మాట్లాడుతున్నాను. నేను నీకు పెట్టిన టార్చర్కి వేరే అమ్మ ఎవరైనా సరే నా మీద పగ తీర్చుకోవాలనుకుంటారు. కానీ నువ్వు నాకు, నా కుటుంబానికి మంచి మాత్రమే చేసావు బంగారి. సంయుక్తని నేను పెళ్లి చేసుకోవటం నా ఫ్యామిలీలో ఎవ్వరికీ ఇష్టం లేదు. అందరూ అగెయిన్స్ట్ గానే ఉన్నారు కదా, నా జాను కూడా. కానీ నువ్వు అన్ని సందర్భాల్లో నాకు సపోర్ట్గా ఉంటూ నాకు హెల్ప్ చేసావు బంగారి. ఏదంతా చూస్తున్నప్పుడే నా మనసు అస్సలు తీసుకోలేకపోతుంది. అదంతా వదిలేండి సార్, నేను వెళ్తాను. బంగారి, బంగారి, నేను మాట్లాడేది కనీసం వినువా? అంతగా పాపం చేసిన వాడినా నేను? సార్, ఇది మాట్లాడడానికి ఇది కరెక్ట్ టైం కాదంటున్నాను. మీరు వెళ్ళి పడుకోండి. లేదు బంగారి, నాకు అర్థమైంది. చేయకూడనివన్నీ చేసేసి ఇప్పుడు వచ్చేసి క్షమాపణ అడిగితే అంతా సరైపోతుందా? నీకు అసలు క్షమాపణ అడగడానికి ఏం అర్హత ఉందనే కదా. సార్, అలా ఏం అనుకోవడం లేదు సార్. లేదు బంగారి, నువ్వు అడగచ్చు. నేను అలానే కదా నీతో నడుచుకున్నాను. నీ పాస్ట్ ఏంటి, నువ్వు ఎవరు, ఎలాంటి దానివి అని ఏ ఒక్క విషయం తెలియకుండా నా బుద్ధికి తోచినట్టు ఎవ్వరూ చెప్పలేనంతగా నేను నిన్ను కష్టపెట్టాను బంగారి. నిజం చెప్తున్నాను బంగారి, నేను నిన్ను వేరే సందర్భంలో కానీ కలిసి ఉంటే ఒకవేళ నేను నిన్నే లవ్ చేసి ఉండేవాడినేమో. కానీ ఈ లైఫ్లో, ఈ సిచ్యువేషన్లో నాకిది కరెక్ట్ అనిపించట్లేదు బంగారి. అందుకే నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. తాగేసి ఏది పడితే అది మాట్లాడకండి సార్. తెల్లవారితే మీకు పెళ్ళి. ఈ టైంలో మిమ్మల్ని నన్ను ఎవరైనా ఇలాగ చూస్తే అది ఖచ్చితంగా తప్పుగానే అనుకుంటారు. లేదు బంగారి. అంతేకాకుండా నేను మీకు మాట కూడా ఇచ్చాను, గుర్తుందా? అందులో ఎలాంటి మార్పు రాదు. మీకు, సంయుక్తకు అనుకున్న ముహూర్తానికి ఈ పెళ్లి జరుగుతుంది. నా వల్ల ఈ పెళ్లిలో ఎలాంటి ఇబ్బంది రాదు. దీనికి మించి నాతో మీరు ఇంకేం మాట్లాడకండి.
మీరు మీ లైఫ్ని చూసుకోండి, నా గురించి ఆలోచించకండి. అదే ఇప్పుడు మన ఇద్దరికీ మంచిది. బంగారి, బంగారి. సార్, సార్ జాగ్రత్త. అమ్మా అమ్మా, ఈ ఫోటో చూడు. అయ్యయ్యో, ఏంటి ఇది? దీంతో పోయి ఇలా నిల్చునున్నాడు. ఎవరు పంపించారు ఈ ఫోటో? తెలీదమ్మా, కొత్త నెంబర్ నుంచి వచ్చింది. ఎవరు పంపించుంటారు? ఆ, అయ్యయ్యో, నా ఫోన్లో కూడా వచ్చింది కదే. హే శామ్, ఏంటిది? ఎవరు పంపించారు ఇది? మీనా, ఏం జరుగుతోంది ఇక్కడ? నా కూతురికి రవికి పెళ్లి జరుగుతుందని నువ్వు నాకు మాట ఇచ్చావు. రవి ఆ సంయుక్తని పెళ్లి చేసుకోబోతున్నాడని ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరేలాగుందే. రవిని ఆ బంగారి తనుకు పోతుందా? మరి నా కూతురు జీవితం ఏమైపోవాలి? వదినా, కొంచెం ఓపిక పట్టండి వదినా. మీనా, ఏంటి ఇంకా ఓపికగా ఉండమంటావు? మంచిదానిలాగా నటించి మన పక్కనే ఉంటూ ఆ బంగారు ఎంత పని చేసిందో చూసావా? నేను చెప్తూనే ఉన్నాను కదన్నా, ఇది అంత తక్కువదేం కాదు. ఏం చేసిందో చూసావా నువ్వు? ఎక్కడా అది? ఏయ్ ఏయ్ బంగారి, ఏయ్! ఏ బంగారి, ఇల్లరా. ఏంటి సంయుక్త, ఏంటి ప్రాబ్లం? ఏమండి రండి. ఏం చేస్తున్నావు నువ్వు? నా పాటికి నేను పని చేసుకుంటున్నాను. ఏంటి సమస్య? సమస్య ఏంటా? నీ లక్షణాన్ని ఇదిగో ఈ మండపంలో ఉండే వాళ్ళందరూ చూశారు కదా.